మళ్ళీ ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. కొత్త విండో ఓపెన్ చేసి ChatGPT ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాము అసలు సింపుల్ ప్రాంప్ట్ ఏంది, బెటర్ ప్రాంప్ట్ ఏంది ఇప్పుడు చూద్దాము. నేను నిన్న చెప్పినట్టుగానే ఈరోజు ఈ ప్లస్ ఐకాన్ టచ్ చేస్తే ఏమడుగుతున్నాను, నాకేమంటే ఫోటో కావాలి కాబట్టి ఫొటోస్ మీద టచ్ చేశాను. అది ఫోటో గ్యాలరీ మళ్ళీ అపియర్ అయింది. ఫోటో గ్యాలరీ టచ్ చేస్తే నా ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ అప్పుడు నేను ఈ లేస్ ప్యాకెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లోడ్ అయింది. ఫస్ట్ నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. ఈ మైక్ బటన్ ఆన్ చేసుకొని అలాగ సో సెండ్ చేశాను. చూడండి మొత్తం ఇచ్చింది. బ్రాండు, ఫ్లేవరు, ప్యాకేజ్ కలరు, మెయిన్ లోగో, వెయిట్ ఎంత, సో టెక్స్ట్ విజిబుల్ ఇవన్నీ ఇచ్చింది. మళ్ళీ లేస్ ప్యాకెట్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ అయిపోయాక ఇప్పుడు మళ్ళా మైక్ ఆన్ చేసుకొని సేమ్ మళ్ళా ఆ ప్లస్ ఐకాన్ టచ్ చేస్తే ఫొటోస్ అడిగాను. ఫొటోస్ నుంచి మళ్ళా లేస్ అనేదాన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ మైక్ సింబల్ ఆన్ చేసుకొని ఏమడుతున్నానంటే ChatGPT నేను అప్లోడ్ చేసిన ఈ లేస్ ప్యాకెట్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుగులోనే చెప్పు లేదా ఇవ్వు. కనిపిస్తున్న అన్ని వస్తువులు, రంగులు, ప్రింట్ చేసి ఉన్న ప్రతి పదం, దానివల్ల ఉపయోగం, ముఖ్యమైన సమాచారం అంతా చాలా క్షుణ్ణంగా నాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పు. చూడండి నేనేం అడిగానో అంత మొత్తం వచ్చింది నీట్గా. ఇప్పుడు దీన్ని మనం సెండ్ చేయాలా, అప్ యారో టచ్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఏమిస్తుందో. జాగ్రత్తగా పరిశీలించాను. ఇది లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ ప్యాకెట్ ముందు భాగం. ఇందులో కనిపిస్తున్న ప్రతి ముఖ్యమైన అంశాన్ని తెలుగులో సులభంగా వివరిస్తాను. ప్యాకెట్ మొత్తం రూపం, ప్యాకెట్ నిలువుగా ఉంది. ప్రధాన రంగు పసుపు. ఈ పసుపు రంగు బంగాళదుంప మరియు స్నాక్ ఫ్రెష్నెస్కి సూచించేలా ఉంది. ప్యాకెట్ పై చెక్క పలకల వుడన్ ప్లాంక్స్ లాంటి గీతలు డిజైన్గా ఉన్నాయి. పైభాగంలో ఉన్న పదాలు ఎడం వైపున నో కలర్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ సోర్సెస్. ఇలా చూడండి డీటెయిల్గా, ఎంత డీటెయిల్గా. ఇంతకుముందు నేను ఇచ్చిన ప్రాంప్ట్కి వచ్చిన సమాధానము, ఇప్పుడు నేను బెటర్ డీటెయిల్డ్ ప్రాంప్ట్కి వచ్చిన సమాధానానికి తేడా మీరే చూడండి. అర్థం కృత్రిమ రంగులు ఉపయోగించలేదని, వినియోగదారుడికి ఇది సహజమైన ఉత్పత్తి అనే భావన కలిగిస్తుంది. మధ్యలో ఈఎస్టీ అంటే ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆ కంపెనీని. అర్థం 1938లో ఈ బ్రాండ్ ప్రారంభమైంది. కుడివైపున నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంటే దానిలోకి ఏ రుచులు ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన రుచులు ఏవి కలపలేదని. దాని పక్కనే గ్లూటెన్ ఫ్రీ అంటే అర్థం ఇందులో గ్లూటెన్ లేదు. ఇలా లేస్ లోగో, మధ్యలో పెద్దగా కనిపించే లోగో, లేస్ ఎరుపు రంగు బ్యానర్పై తెలుపు అక్షరాలు. ఇంకా చూసుకో మొత్తం క్లాసిక్ లోగో కింద పెద్ద అక్షరాల్లో క్లాసిక్. అర్థం సాధారణ, ఉప్పు, రుచి.
ప్రత్యేక మసాలా మేడ్ విత్ రియల్ పొటాటోస్. అబ్బా నీకు ఎంత కావాలన్నా దీని మీద ఒక పెద్ద ఆవు మీద రాసినట్టు రాస్తూ ఉండేది. చూడండి ఎన్ని ఇచ్చిందో. ఇంకంతే పోతా ఉంది, ఇంకంతే. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బెటర్ ప్రాంప్ట్. తెలుగులోనే అదిగా మనం ఏ భాష వచ్చో ఆ భాషలోనే మీకు ఎంత కావాలనో, ఎంత డీటెయిల్గా కావాలనో అంత డీటెయిల్గా ఇస్తుంది. ఇదన్నమాట మామూలు సాధారణంగా ఏదో అడిగినాము లేని అడగడానికి, అలా కాదు ఇలా చెప్పు అని అడగడానికి తేడా మీరే గమనించారు. సో ఇలా మనము ఈ ChatGPT ద్వారా మనం రోజు ఒక టిప్, నిన్న ఒక టిప్ నేర్చుకున్నాము ఎలా ఓపెన్ చేయాలో. ఈరోజు ఏం నేర్చుకున్నాము, ఎలా మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ అంటే మనము ChatGPTకి ఇచ్చేటువంటి సూచన కావచ్చు లేదా ప్రశ్న కావచ్చు. ప్రాంప్ట్ అంటే ఇలా చెయ్యి. మొదట్లో మీరు ఇవన్నీ నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత కావాలంటే జస్ట్ వీడియోని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.